మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వరల గణేష్ మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండడం, పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని గమనించిన మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి నవీన్ గుప్తా తన సొంత డబ్బులతో మోడల్ పాఠశాలగా మారుస్తున్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు గేటు దూకి పాఠశాల తాళాలు పగలగొట్టి గోడలపై మహనీయుల చిత్రపటాలపై నల్లరంగు రుద్దారని ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుగౌడ్, శ్రీనివాస్ గౌడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. శివంపేట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల 2 సంవత్సరాల నుంచి పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది, పాఠశాల లేదని చెప్పి మన రామాలయం దగ్గర ఒకటే రూములో తలదాచుకుంటున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వచ్చి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి మన మాజీ సర్పంచ్ నవీన్ గుప్తా దగ్గరికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వస్తే ఆయన ఆలోచన చేసి మన పేద విద్యార్థుల కోసం అని చెప్పి ఆయన సొంత నిధుల నుండి లక్షల రూపాయలు వెచ్చించి, సరే విద్యార్థుల కోసం కదా, ఇప్పుడు పొద్దున రేటి విద్యార్థులే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి ఆలోచన చేసి ₹1,00,000 వెచ్చించి విద్యార్థుల కోసం అని చెప్పి ఆ స్కూల్ను మోడల్ స్కూల్ లాగా ముస్తాబు చేస్తూ ఉన్న తరుణంలో నిన్న రాత్రి అది చూసి ఊరలేక ఇది చేసే రాజకీయ కోసం కాదు, అది మన ఊరి విద్యార్థులకు పనికొచ్చారని చెప్పి ఆయన చేస్తూ ఉంటే రాత్రి వాళ్ళకు చొరబడి గేటు దూకి అలా తలుపులు బద్దలు కొట్టి, తాళాలు బద్దలు కొట్టి, లోపల ఉన్న బోర్డులను బద్దలు కొట్టి మన అందులో ఉన్న వస్తువులను గోడలపైన వేసే జాతీయ నాయకుల ఫోటోలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు. ఇది మంచి పద్ధతి కాదు. ఊరికి పనికొచ్చే మంచి పని చేయకున్నా పర్లేదు, కానీ చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసే అవసరం ఉన్నది. ఇలాంటి పనులు చేయడం పద్ధతి కాదు. ఇక ముందైనా నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఊరికి పనికొచ్చే పని ఎవరు చేసినా మనం సమర్థించాలి, దానికి ఎంకరేజ్ చేయాలి. ఈరోజు వాళ్ళు రాత్రి ఏం చేశారంటే లోపలికి దూకి ఆ బోర్డులు ధ్వంసం చేయడము, గోడలపైన జాతీయ నాయకుల ఫోటోలపైన మరకలు రుద్దడము, తాళాలు ధ్వంసం చేయడము, తలుపులు ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడైనా నేను ముఖ్యంగా ఖండిస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కానీ, ఉపాధ్యాయుల తరఫున కానీ, ఊరి తరఫున కానీ, ఊరి ప్రజల తరఫున కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు మంచివి కాదు, ఇక్కడైనా మానుకోవాలి. ఎవరైనా ఊరికి మంచి పని చేసినప్పుడు మనము సహకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు మంచివి కావు, ఇక్కడైనా మానుకోవాలి. మనం ఏదైనా ఎవరైనా ముందుకు వచ్చి మంచి పని చేసినప్పుడు మనము సహకరించాలని మరొకసారి